మనం అనుకుంటేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి మీకు మాకు అందరికీ కూడా మంచి పేరు వస్తుంది అనేటువంటిది నా ఉద్దేశం. అది అందులో ఈరోజు మన ముఖ్యమంత్రి గారు గంజాయి మీద డ్రగ్స్ మీద ఎంత యుద్ధము చేద్దాము అనేటువంటి మాట మాకు చెప్తుంటాడు. ఎప్పటికప్పుడు మాకు మీరు మీ ప్రాంతాల్లో మన ప్రాంతాల్లో ప్రజా ప్రతినిధులుగా ఉండి మనం ఎక్కడ ఏదైనా జరుగుతుంటే చూస్తూ ఊరుకోవద్దు, అధికారుల మీద వదిలేసి ఊరుకుంటే మీరు చెయ్యండి అంటే మీరు కూడా పసిగట్టండి అని ఎప్పటికప్పుడు మన ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. అది అన్నిటిని కూడా అరికట్టాల్సినటువంటి బాధ్యత మీ మీద, ఒకవైపు మీకు మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం అందులో ఉంది. అందుకే ఈరోజు పోలీసును కోఆర్డినేట్ చేసుకోండి. మన హయాత్ నగర్ ప్రాంతంలో విపరీతమైనటువంటి గంజాయి అనేటువంటిది, డ్రగ్స్ అనేటువంటిది బాగా నడుస్తూ ఉంది. దీన్ని అరికట్టకపోతే మనము వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోతాయి. వాళ్ళని కాపాడాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. దానికోసమే మనము ఇక్కడ ఉండేటువంటి సిబ్బంది కావచ్చు, ఇక్కడ ఉండేటువంటి అధికారులు కావచ్చు, ఇక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, అందులో ఎవరిని కూడా మనము తప్పు చేస్తే ఎవరు మాట్లాడినా మీరు వినకుండా ముందుకు సాగండి, మీకు మేము అండగా ఉంటామనేటువంటి మాట మీకు మనవి చేస్తున్నాం. అందుకే ఒక్కని కోసము అందరినీ బలి చేయడం అనేటువంటిది అది మంచిది కాదు. ఇప్పుడైనా సరే మన దగ్గర ఉన్నటువంటి, ఎందుకంటే డిప్యూటీ కమిషనర్ గారు ఇక్కడే ఉన్నారు, సూపరింటెండెంట్ గారు ఇక్కడే ఉన్నారు, మీరు బాధ్యత తీసుకొని ప్రతి షాపును చట్టబద్ధంగా చట్ట ప్రకారంగా ఏమి జరగాలో అదే జరగాలి, కానీ ఇల్లీగల్గా ఎక్కడ కూడా జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది. నాకు రాత్రే మంత్రి గారు మాట్లాడారు, అన్న నేను రాలేకపోతున్నా, నేను నియోజకవర్గానికి వెళ్తున్నా, మీరు తప్పకుండా ఈ విషయాలన్నీ మీరు చెప్పండి అనే మాట రాత్రే నాకు మంత్రి గారు కూడా చెప్పినారు. ఎందుకంటే ఈరోజు మంత్రి గారే వచ్చి ఇక్కడ ఇనాగ్రేట్ చేసేది ఉండే, ఆయన నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి అందరూ కూడా నియోజకవర్గాల్లో వెళ్ళిపోయినారు. కాబట్టి మీ అందరికీ నేను ఒకటే మనవి చేస్తున్నా, అధికార యంత్రాంగం అంతా మా కుటుంబ సభ్యులే. ఈ ప్రభుత్వానికి కుటుంబ సభ్యులు మీరు. ఎవరో మీరు అధికారులు లేకపోతే మీరు ఎంప్లాయీస్ అని మేము ఎప్పుడు కూడా మేము అనుకోం. మిమ్మల్ని కూడా మీకు ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రజాప్రతినిధులుగా మా వంతు సహాయ సహకారాలు మీకు ఎప్పుడు ఉంటాయి. కానీ మనందరం కలిసి, మనం కొంతమందిమే కానీ ఈ సమాజం చాలా పెద్దది. ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ను ఎట్టి పరిస్థితిలో ఎవరు చెప్పినా, మంత్రి చెప్పని, లేకపోతే మా ఎమ్మెల్యేలు చెప్పని, ఇంకెవరన్నా చెప్పని, ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేది ప్రోత్సహించకుండా ఉండాల్సినటువంటి అవసరం, బాధ్యత ఇది చాలా కఠినంగా వ్యవహరించాల్సినటువంటి ఈ డిపార్ట్మెంటు అలా వ్యవహరిస్తేనే సమాజం బాగుపడుతుంది. ఈ సమాజంలో బాగుపడడానికి మన వంతు పాత్ర పూర్తిగా మనం కష్టపడి పని చేయాలి. మనకు డబ్బులు ముఖ్యం కాదు, డబ్బులతోనే అన్నీ జరగవు. సమాజం బాగుంటేనే మనం అందరం కూడా బాగుంటాం. ఈ సమాజం యొక్క రక్షణ కోసం కాపాడాల్సింది ఒకవైపు పోలీసులు, ఒకవైపు ఎక్సైజ్ అని చెప్పి కూడా మీకు నేను మనవి చేసుకుంటున్నా. దానికి మనందరం కలిసి ముందుకెళ్దాం. ఈ యొక్క డ్రగ్స్ కానీ, గంజాయి కానీ, మిగతా ఇంకా ఏదైనా ఇందులో జాగ్రత్తగా మనందరం ఉందామని చెప్పి దానికి 100కి 100 పాళ్ళు మీకు అద్దుమ్మ రాత్రి అయినా నేను ఇక్కడే ఉంటా, మీకు అండగా ఉంటా. మీకు ఏ ఇబ్బంది వచ్చినా నేను కూడా మిమ్మల్ని ముఖ్యమంత్రి దగ్గర కానీ లేకపోతే ప్రభుత్వం దగ్గర కానీ ఏ అవసరం ఉన్నా నేను మీకు అండగా ఉంటా. ఇక్కడ కాపాడాల్సిందంతా కూడా మీ మీదనే బాధ్యత ఉందని చెప్పి తెలియపరచుకుంటూ ఈరోజు ఈ యొక్క అవకాశాన్ని మరి మంత్రి గారు రాకున్నా నేనే వచ్చి మరి ఇది ప్రారంభించుకోవడం, నాకు కూడా మన ప్రాంతంలో మరి ఇది ఒక మంచి కార్యాలయం రావడం కూడా ఇదొక చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది. దాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం అనేది మంచి ఉద్దేశంతో ప్రారంభించినటువంటి ఆఫీసును మంచి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవలో అందరం నిమగ్నం అయ్యేదామని చెప్పి తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం.